మేడం, మీరు చెప్పిన కారుని మీరు చెప్పినట్టే చేశాను. వెరీ గుడ్. ఇంకా నువ్వు అక్కడ వెయిట్ చేయకుండా వెళ్ళిపో. సరే మేడం. ఎగ్జామ్స్ రాసేద్దామనేనా వసుంధర? నువ్వు ఉన్న ఏరియాలో సిగ్నల్స్ సరిగా ఉండవు, వెహికల్స్ దొరకవు, క్యాబ్ బుక్ చేయలేవు. వెళ్ళు, ఎగ్జామ్ హాల్కి ఎలా వెళ్తావో చూద్దాం. బాబాయ్, ఏమైంది? ఇంజన్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా అమ్మా. చూస్తున్నాను, ఒక అరగంటలో అయిపోతుంది. అరగంట అంటే చాలా లేట్ అయిపోతుంది బాబాయ్. సరే, నువ్వు కారు బాగు చేయించుకుని ఇంటికి వెళ్ళు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. అలాగేనమ్మా. బాబాయ్, ఇక్కడ సిగ్నల్స్ దొరకడం లేదు. నేను కొంచెం అటువైపు వెళ్ళి ట్రై చేస్తాను. అలాగేనమ్మా. బాబాయ్, అమ్మా. ఇక్కడెక్కడ సిగ్నల్ రావడం లేదు. అలా రోడ్లో వెళ్తూ ట్రై చేస్తాను. అలాగే, జాగ్రత్త అమ్మా. ఒక్క ఆటో కూడా దొరకడం లేదేంటి? క్యాబ్ బుక్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆటో, త్వరగా పోనివ్వండి. మేడం, వసుంధర ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది మేడం. మరి నిన్ను పెట్టిందెందుకు? ఈ విషయం నాకు చెప్తావనా? ఎక్కడున్నారు? భర్తనగర్లో ఉన్నారు మేడం. చూడు, ఆల్రెడీ పరీక్ష మొదలై ఉంటుంది. అక్కడి నుంచి తను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది. నువ్వొక 20 నిమిషాలు ఏదో ఒక గొడవ చెయ్యి. సరే మేడం. అన్నా, కొంచెం తొందరగా పోనివన్నా. అలాగే అమ్మా. ఏంట్రా, తాగి వచ్చావా ఏంటి? ఏంట్రా, నీ తప్పెట్టుకుని నన్ను అంటావేంటి? ఏమనుకుంటున్నావు? చిటికలేస్తున్నావు. నువ్వేంట్రా నాకు చేయి చూపిస్తున్నావు? ఒరే ఆగరా, ఒక్క నిమిషం ఆగరా, ఫోన్ చేస్తాను, మా వాళ్ళు వస్తారు. మా వాళ్ళు వస్తే నీ సంగతి చెప్తాను. అన్నా ప్లీజ్ అన్నా, గొడవ పడకండి అన్నా, నాకు ఎగ్జామ్ ఉందన్నా. అన్నా పదండి అన్నా, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? 2000 కట్టి వెళ్ళండి. తప్పు నువ్వు చేసి ఎదురు డబ్బులు నన్ను అడుగుతావా? మీదే తప్పై ఉండి రాంగ్ డైరెక్షన్ లో వచ్చింది కాక మళ్ళీ మా మీదే అరుస్తున్నారేంటి? అమ్మా ఆగండమ్మా, వస్తున్నాను, ఉండమ్మా. త్వరగా రండన్నా. అమ్మాయి మొహం చూసి వదిలేసా. నువ్వేంట్రా, నేనే అమ్మాయి మొహం చూసి వదిలేసా. పోరా పోరా.
అమ్మమ్మ ఆగండి. మీ ఇష్టం వచ్చినప్పుడు తెరవమంటే తెరవడానికి ఇదేమి సినిమా థియేటర్ గేట్ కాదు. ఎగ్జామ్ మొదలై అరగంట దాటింది. అయ్యో ఇక లోపలికి ఎవరిని పంపించకూడదు. అన్నా ప్లీజ్ అన్నా, రేపటి నుంచి ఇలా జరగదన్నా. ఈ ఒక్క రోజుకి పంపించండి అన్నా, ఇది నా జీవితం అన్నా. మిమ్మల్ని పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. ఇక పంపించేది లేదు, మీరు వెళ్ళండి. వచ్చే సంవత్సరం రాసుకోండి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. అమ్మా ఆగమ్మా, కుదరదని చెప్పాను కదమ్మా. వెళ్ళండి వెళ్ళండి. మీకు ఆ భయం అవసరం లేదు. చెప్పాను కదా, తను చాలా తెలివైంది, బాగా చదవగలదు. ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయనిస్తే మీ కాలేజ్కి ఫస్ట్ వస్తుందని నమ్మకంగా చెప్తున్నాను. వసుంధరా, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? దారిలో కార్ రిపేర్ అయింది అత్తమ్మ, సిగ్నల్స్ దొరకలేవు. కష్టపడి ఇక్కడికి వస్తే టైం అయిందని లోపలికి పంపించడం లేదు. నేను ఈ పరీక్ష రాయాలత్తమ్మ, ప్లీజ్. నువ్వు పరీక్ష రాస్తున్నావు. చంద్రన్ను ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. నేను ఆల్రెడీ మీ ప్రిన్సిపల్తో మాట్లాడాను. నువ్వు రాస్తున్నావు, కంగారు పడుకో. నమస్తే మేడం. వసుంధరా, లోపలికొచ్చి నువ్వు ఎగ్జామ్ రాయమ్మా. థ్యాంక్స్ అత్తమ్మ. ఎందుకే పిచ్చిదానా, ఊరికే టెన్షన్ పెట్టుకోకు. ఉన్న టైంలో అన్ని జాగ్రత్తగా రాసిరా. ఆల్ ది బెస్ట్. ఎక్స్ట్రా టైం ఇవ్వలేం, నువ్వు త్వరగా వెళ్ళు వసుంధరా. సార్, ఇంత లేట్ ఏంటమ్మా? సారీ సార్. సరే, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఫాస్ట్గా రాయి, తీసుకో. థ్యాంక్ యూ ధ్రువ సార్. మీరేవైతే ఖచ్చితంగా వస్తాయని చెప్పారో అవే వచ్చాయి. ఇంకా 5 seconds. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్.
ఇలా ఇవ్వు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే వెళ్ళు. అత్తమ్మా, వసుంధరా ఎలా రాసావే? బాగా రాశాను. సరే పద. నందితమ్మా, ధ్రువ సార్ టెన్షన్ మీకు అర్థమవుతుందా నందితమ్మా? వసుంధర పరీక్ష ఎలా రాసిందో అని కంగారుగా ఉన్నారనుకుంటా. ఇది నాతో చెప్పించుకుని వెళ్ళింది. ఎలా రాసిందో ఏంటో. ఇది సరిగ్గా రాస్తే ఎంతవరకు క్రెడిట్ ఇస్తుందో తెలియదు, కానీ రాయకపోతే నేను సరిగ్గా చెప్పలేదని మొత్తం నా మీదకి తోసేస్తుంది. ధ్రువ సార్, వసుంధర పరీక్ష ఎలా రాసిందో కదా? అదే నేను ఆలోచిస్తున్నాను. అంటాననుకున్నావా? తను ఎలా ఎగ్జామ్ రాస్తే నాకెందుకు? అమ్మ చెప్పమనింది, నేను చెప్పేశాను. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. నేను అస్సలు దాని గురించి ఆలోచించడమే లేదు. అవునా సార్? మీరు ఆఫీస్కి వెళ్లకుండా గేటు వైపే చూస్తూ ఉంటే ఇంకా వసుంధర కోసమేమో అనుకున్నాము. తన కోసం కాదు, జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం వాకింగ్ చేస్తున్నానంతే. ఓహో, వసుంధర వచ్చేసినట్టుంది. ఇప్పుడు ధ్రువ సార్ని కాసేపు ఏడిపిద్దామా అమ్మా? ధ్రువ సార్, వసుంధర, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో అని మాలాగే ధ్రువ సార్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనుకున్నావా? అదేమీ లేదు. ఆయన ఊరికే రిలాక్స్ అవ్వడానికి వాకింగ్ చేస్తున్నారు. నువ్వెటు పరీక్ష బాగా రాస్తావన్న విషయం మాకు తెలుసు. సార్కి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. ఓ, మీరు గేట్ వైపు చూస్తుంటే నాకోసమే అని భ్రమపడ్డాను సుజా. కాదా? సర్లేండి. నందితమ్మ, ఈరోజు అత్తమ్మ నా పరీక్ష అయ్యాక ఒకచోట ఎగ్ పఫ్ పెట్టించారు. ఆ టేస్ట్ ఇంకా గుర్తొస్తుంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. ఎకనామిక్స్ ఎగ్జామ్ ఎలా రాసావో అని వెయిట్ చేస్తుంటే ఎగ్ పఫ్ గురించి చెప్తావేంటి? మనింటి వెనుక బాదం పాలుంటాయి. ఈ సుజాని పేక పిసికి చంపేయాలి. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా నందితమ్మకి అది తీసుకునొస్తాను. అమ్మకు కూడా అది చాలా ఇష్టం. రేపు నిన్ను కూడా తీసుకువెళ్తాను. అవునా? అమ్మకి ఇష్టమా? అయితే తప్పకుండా తీసుకురావాల్సిందే. వదిలేస్తే వీళ్ళు హైదరాబాద్లో ఉన్న అన్ని రకాల ఫుడ్స్ గురించి మాట్లాడుకునేలా ఉన్నారు. అమ్మా, నువ్వు తన క్వశ్చన్ పేపర్ చూసావా? నేనెందుకు చూడాలి? అదేంటమ్మా, మనిద్దరి మధ్య ఒక డీల్ ఉంది కదా. వసుంధర పరీక్ష బాగా రాస్తే నేను తన మేనేజర్గా ఉండాల్సిన అవసరం లేదని నువ్వు మర్చిపోయావా? మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వున్నావు కదరా.
మరి ఎలా రాసిందో కనుక్కున్నావా అమ్మా? ఉహుం. ఆఫీస్ గురించి మీరు ఆలోచించకండి. పరీక్ష అయితే చాలా బాగా రాశానత్తమ్మా. చచ్చి చెడి రాత్రంతా నిద్ర లేకుండా చెప్తే రాయక చస్తుందా ఏంటి? రేయ్, చెప్తేనే రాసేస్తే ప్రపంచంలో బాగా చెప్పే ప్రతి టీచర్ స్టూడెంటు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి. మరి ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? చెప్పింది అర్థం చేసుకుని బుర్రకెక్కించుకోవడమే అసలైన టాలెంట్. ఈ పరీక్ష బాగా రాయడం విషయంలో నీ కాంట్రిబ్యూషన్ ఎంతుందో వసుంధర కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. చూసావా అత్త వీళ్ళెలా మాట్లాడుతున్నారో? నిన్నేమో ఏమి కావాలంటే అది అడుగు, నువ్వైతే ఎక్స్ప్లెయిన్ చేయని ఈ అత్త కోడళ్ళు నన్ను బతిమాలుకున్నారు. ఇప్పుడు నా గొప్పే ఉందంట. నిన్న చెప్పకుండా ఉండాల్సిందే, తెలిసేది అమ్మగారి టాలెంట్. ఏరు దాటాక తప్ప తగలేసే రకం వీళ్ళు. సార్, అది తప్పు కాదు సార్, తెప్ప. చా, ఇప్పుడు తమరు నాకు తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక మన కండిషన్ గుర్తుందిగా అమ్మా? రేపటి నుంచి కంపెనీలో నేనేం చేయాలో చెప్పు. నేను తన కింద మేనేజర్గా చేయడం లేదు. సరే అయితే. ఎస్. హలో, చూసావా? ఇక్కడ చూసావా? ఇప్పటి నుంచి నేను నీ కింద మేనేజర్ని కాదు, ఈ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. ధ్రువ ప్రతాప్, సన్ ఆఫ్ మల్లికా ప్రతాప్. అమ్మా చెప్పమ్మా, చెప్పు. రాజీవ్ దగ్గర మేనేజర్గా పనిచేయి. అమ్మా వినిపించట్లేదు, ఏమన్నావు? నువ్వు రేపటి నుంచి రాజీవ్ దగ్గర మేనేజర్గా పనిచేయి. అమ్మా ఇదే ఫైనల్. పాపం సార్, మీరు ఆ కండిషన్ పెట్టేదేదో అసలు మేనేజర్ కిందే చెయ్యను అని పెట్టాలి కానీ వసుంధర కింద చెయ్యను అని అంటారా? నాకేం తెలుసు మీ అత్తా కోడళ్ళ బ్రెయిన్ ఇంత లాజికల్గా ఉంటుందని. అసలు మీకు మనసే లేదే. ఇంకా నువ్వు ఎగ్జామ్స్ రాయాలి కదా, అందులో నువ్వు ఫెయిల్ అవుతావు. ఓ, నేనే వెళ్ళాలా? సార్ ఏంటి మరి, రేపటి నుంచి రాజీవ్ సార్కి రిపోర్ట్ చేస్తారా? అవసరం లేదు, ఉన్న దరిద్రం చాలు. నేను కొత్తగా వెతుక్కోవాలనుకోవడం లేదు. అవును, నా దగ్గర పని చేస్తే నన్ను అదిలించో బెదిరించో బతికేయచ్చు కదా. అది అదృష్టం అని అనుకోండి, కలిసొస్తుంది. నా టైం వచ్చినప్పుడు చెప్తానే నీకు. అప్పుడు ఉంటుంది నీకు. ఏంటి కార్తిక్ గారు, భోజనానికి కూడా రాకుండా అంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు? ఈరోజు ఇంపార్టెంట్ క్లయింట్స్ వస్తున్నారు. వాళ్లకు మన డీల్ నచ్చితే మనకు పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. వసుంధర మేడంకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల మల్లికా మేడం ఈ ప్రెజెంటేషన్ నన్నివ్వమన్నారు. 2 రోజుల నుంచి ఆ పని మీదే ఉన్నాను. మల్లికా మేడం నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పైగా ఇంకో గంటలో ప్రెజెంటేషన్ ఉంది. మరైతే వెళ్ళి కొంచెమైనా తినరండి సార్. అప్పుడు కడుపు ఆకలి అన్న ఇట్టు బ్రెయిన్కి ఇవ్వకుండా ఎనర్జీనిస్తుంది. మీరు ప్రెజెంటేషన్ కూడా బాగా ఇవ్వచ్చు.
కష్టజీవి. మ్మ్? మల్లికా మేడం ఏదన్నా పొజిషన్కి ప్రమోట్ చేయాలి అనుకుంటేనే వాళ్ళ క్యాపబిలిటీ చెక్ చేయడానికి స్వయంగా వర్క్ అలాట్ చేస్తారు. వచ్చిన ఇంత తక్కువ టైంలోనే మీకు ఈ అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. పోవే, ఇంట్లోంచి బయటికి పో. నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నీ పై చెప్పేశాలు? చాలా ఆపమా. ఇంకా ఆపు. ఇంకొన్ని రోజులు దీన్ని ఇలాగే వదిలేస్తే నాకు కూడా నా మీద విరక్తి వచ్చేలా చేస్తుంది. ఒక్క క్షణం కూడా ఇది నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. పోవే పోవే బయటికి.